హలో, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రోజు మార్నింగే మీతో ఈరోజునేమో మనుగురు వచ్చామన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. సో మీకు లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వ్లాగ్ పెట్టినట్టున్నాను. భద్రాచలం వెళ్తున్నప్పుడు ఒక వ్లాగ్ పెట్టాను కదా. సో ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఈసారి. సో తన 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఫ్రెండ్. అండ్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత బాగా ఇంకా అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తూ ఉంటున్నాం అనమాట. ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండాలి అంటే. చాలా ట్రిప్పులు ప్లాన్ చేసాం కానీ ఏది అవ్వలేదు కరోనా వల్ల. సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాం. రాముల వారి దర్శనం చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఆ వ్లాగ్ చూసేసేయండి. చూసేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, గుడ్ మార్నింగ్. పదండి. ఎక్కడికి వెళ్తున్నామంటే భద్రాచలం టెంపుల్కి వెళ్తున్నాం. సో మార్నింగే దిగాము. సో రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం హడావుడిగా వెళ్ళాము. అన్నీ తిరిగామన్నమాట భద్రాచలం దగ్గర కూడా. బట్ ఈసారి ఏం తిరగకుండా ఓన్లీ టెంపుల్కే వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని వచ్చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మేము వెళ్ళి స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. సో మేము ఇప్పుడు వెళ్తుంది 11:30కి అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. సో నేను మీకు ఒక డ్రెస్ షేర్ చేసుకోబోతున్నాను. ఇది అతీవా బై రాధిక అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న డ్రెస్ అనమాట. చూసారు కదా, పట్టు ఫ్రాక్ లాగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. తన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి, కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా క్రాప్ టాప్స్, ఇలాంటి పట్టు ఫ్రాక్స్, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఇవేంటంటే 15 days ముందు బుక్ చేసుకుంటే మీకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కొంచెం అర్జెంట్ ఉంటే ముందే ఆర్డర్ చేసుకోండి. సో చూసారు కదా, వర్క్ అంతా కూడా కలర్ సూపర్గా నచ్చింది నాకైతే. చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అండ్ చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. క్రాప్ టాప్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా చాలా శారీస్ లాంటివి కూడా తన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇయర్ రింగ్స్. ఇవి స్టడ్స్ అనమాట. ఇవి కూడా తన దగ్గర తీసుకున్నాను. బట్ తన పేజ్ మళ్ళీ జ్యువెలరీకి వేరేదనమాట, శ్రీ జ్యువెలర్స్ అని చెప్పేసి. ఇది 92.5 సిల్వర్ ఇయర్ రింగ్స్. సో స్టాంప్ కూడా వస్తుంది మనకి వెనకాల, లైక్ గోల్డ్లో ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఫినిష్ ఉంది కదా, నేను గోల్డ్ ఫినిష్ తీసుకున్నాను. దీంట్లో సిల్వర్ ఫినిష్ కూడా ఉంటుంది. సో ఇది సర్టిఫైడ్ స్వరోస్వి స్టడ్డెడ్ సాలిటైర్ ఇయర్ రింగ్స్ అనమాట. గోల్డెన్ ప్లేటింగ్లో వచ్చింది. స్క్రూ వచ్చింది బ్యాక్, సో దట్ మనకి రియల్ గోల్డ్ లాగా కనపడుతుంది. సో సైజ్ వచ్చేసరికి నేను 8mm తీసుకున్నాను. దీంట్లో చిన్న సైజులు కూడా ఉంటాయి. ఇది 999 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో వాటర్లో ఎక్కువగా యూజ్ చేయకపోతే సరిపోతుంది. చాలా బాగుంటుంది యూజెస్కి అయితే. నాకైతే ఫేవరెట్ స్టడ్స్ ఇవి. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఈరోజు మన మంచి మాట, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఇది మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, కానీ ఎవరం పాటించాం. ఇప్పటికీ కూడా ఒక పర్సన్ లైక్ డ్రెస్సింగ్ చూసో, లేకపోతే వాళ్ళు మాట్లాడేదాన్ని చూసో, జస్ట్ పైన చూసి వాళ్ళని జడ్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళ లోపల ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్న తర్వాత, వాళ్ళ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలాంటివి ఉన్నాయి, ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకున్న తర్వాతే మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పటి వరకు జడ్జ్ చేయకండి. సో ఇది మన లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది నిజంగా. సో ఈరోజు ఇది మన మంచి మాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము దర్శనం అయిపోయింది టెంపుల్లో. సో ఇక్కడ మేము జస్ట్ షాపింగ్ చేయడానికి వచ్చాము. నేను మా ఫ్రెండ్ జస్ట్ ఏదో ఒకటి కొనుక్కోవడం నాకు అలవాటు అండి. ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాను అంటే ఒక చిన్న వస్తువు అయినా కొనుక్కుంటాను గుర్తుగా. సో నాకు అది బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం కొనుక్కుందామని తిరుగుతున్నాను అనమాట. సో దానికోసమే చూస్తూ ఇక్కడ చూసాము, నచ్చింది. అండ్ ఇక్కడనే కాదు, మొత్తం అక్కడ మణుగూరులో ఉన్నప్పుడు కొన్ని డ్రెస్సులు అవి కూడా వాళ్ళ అక్కడ షాప్ ఉంటుందన్నమాట, నా ఫేవరెట్ అక్కడ. సో అక్కడ కూడా కొన్ని కుర్తీస్ లాంటివి అవి తీసుకున్నాను. బట్ నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసాక వ్లాగ్స్లో చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాను అక్కడ అని. సో అంతే, మన షాపింగే మన అన్న పని కదా. నీకు తెలుసు కదా, షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎక్కడికి వెళ్ళినా చేస్తూ ఉంటాను. అండ్ దట్టు నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ అనమాట. తన 8th క్లాస్ ఫ్రెండ్, అంటే స్కూల్ ఫ్రెండ్. సో తనతో షాపింగ్ చేయడం అంటే నాకు ఇష్టం కొంచెం. సో మన ఇద్దరం కలిసి చేద్దామని షాపింగ్ చేశాను. చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము భద్రాచలంలోనే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చామన్నమాట లంచ్ చేద్దామని. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి.
రాముల వారిని చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. నాకు భద్రాచలం వెళ్ళాలనేది చిన్నప్పటి నుంచి డ్రీమ్, చాలా ఇష్టం. బట్ వెళ్ళటానికి అయ్యేది కాదు చిన్నప్పుడు. సో మా డాడీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఎక్కువ మేము ఎక్కడికి తిరగలేదు. సో ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఫస్ట్ టైం కదా. సో ఇది సెకండ్ టైం అయినప్పటికీ రాముల వారిని చూడాలి, అక్కడి వరకు వెళ్తున్నాం కదా అనేసి వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం. చాలా వెయిటింగ్ అయ్యింది కానీ ఫైనల్గా అయితే చాలా బాగా చేసాము దర్శనం. సో ఇప్పుడైతే లంచ్ ఆర్డర్ చేయడానికి చూస్తున్నాము. ఈలోపు నేను మీకు డెర్మాకో నుంచి ఒక 2 ప్రొడక్ట్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే విటమిన్ సి సీరం. ఇది 20% విటమిన్ సి సీరం అనమాట. సో ఒకవేళ మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, డల్నెస్ ఉన్నాయంటే కనుక ఈ విటమిన్ సి అనేది మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది గ్లో ఇవ్వడానికి. మీకు చాలాసార్లు చెప్పున్నాను మన ఛానల్లో విటమిన్ సి గురించి. ఇదేంటంటే జనరల్గా విటమిన్ సి లెమన్స్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది, లేకపోతే ఆరెంజెస్లో కూడా కనపడుతుంది. సో ఈ ఒక్క బాటిల్ డెర్మాకో ఒక్క 20% విటమిన్ సి బాటిల్లో 133 లెమన్స్లో ఉండే విటమిన్ సి ఉంటుందంట. సో జస్ట్ లైక్ మనం లెమనేడ్ కానీ ఆరెంజెస్ కానీ తింటాం కదా అలాగా. సో మన స్కిన్కి విటమిన్ సి అనేది చాలా అవసరం అనమాట. సో ఈ విటమిన్ సి గ్లో ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది ఎస్పెషల్గా. సో మీకు ఈ ఇంగ్రీడియంట్స్ గురించి తెలిస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో అంటే మన స్కిన్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీకు బాగా అర్థమవుతుంది, ఏమవుతుంది మన స్కిన్కి అనేది. సో నిజంగానే సైన్స్ నిజంగా ఫన్ కదా. నిజంగా విటమిన్ సి గురించి మీకు తెలిసిందా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో విటమిన్ సి ఏంటంటే బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి, అలాగే డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఈ 20% విటమిన్ సి అనేది మెలనిన్ సింథసిస్ని రెడ్యూస్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ ఇన్ఫ్లమేషన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట దీంట్లో. అలాగే హిలరానిక్ యాసిడ్ కూడా ఉంది. ఇవి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఒకవేళ ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అంటే, రేడియంట్ స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే విటమిన్ సి సీరంని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. సో సీరం లాగా ఉంటుంది. కన్సిస్టెన్సీ యాక్చువల్గా కొంచెం లైట్ ఆయిలీగానే ఉంది చెప్పాలి అంటే. ఇది మార్నింగ్ నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. నేను చూపించాను కదా సన్ స్క్రీన్, ఆ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. మంచి సన్ స్క్రీన్ అది. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ అనేది డెర్మాకో నుంచి సన్ స్క్రీన్ అనమాట. సో డే టైంలో యూజ్ చేస్తే ఖచ్చితంగా యూజ్ చేయండి సన్ స్క్రీన్ని. 3 to 5 డ్రాప్స్ సీరం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఫేస్ అలాగే నెక్ పైన కూడా. సో మీకు కొంచెంసేపు అలా పామ్తో అలా చేస్తూ ఉంటే ఆ స్కిన్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఖచ్చితంగా యూజ్ చేసే ముందు అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో డెర్మాకో వాళ్ళు బ్రాండ్లో నాకు చాలా నచ్చే ఏంటి అంటే హానెస్ట్ బ్రాండ్ అనమాట. ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. అలాగే సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు డిజైన్ చేశారు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అలాగే అవి సేఫ్గా ఉంటాయి, ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కూడా. అలాగే డెర్మాకో వాళ్ళు బిలీవ్ చేస్తారు మన ఫిల్టర్స్ లేకుండా మన స్కిన్ మనల్ని లవ్ చేయాలి అనేది. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఇవేంటంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే dermaco.com అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. dermaco.com వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే Alekhya 20 కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. మీకు కొనుక్కోవాలని అనుకుంటే కనుక కొనుక్కోండి. ఓకేనా. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మా ఫుడ్ వచ్చేసింది. మీరు ఆ వీడియో చూసేలోపు. సో ఇది బటర్ నాన్స్ అండ్ పాలక్ పన్నీర్. సో అంతే, ఇంకేం తినలేదు. లైక్ బటర్ నాన్సే తిన్నాం మేము, వెజ్ కదా అందుకని. సో ఈరోజు నేమ్స్ చెప్తాను అన్నాను కదా. సో ఈరోజు వ్లాగ్లో, లాస్ట్ వ్లాగ్లో ఎవరైతే కామెంట్ చేశారో ఆ నేమ్స్ నేను చెప్తున్నానండి. జస్ట్ ఒక 3 నేమ్స్ మాత్రమే నేను చెప్పగలను, అందరివి నేను చెప్పలేను. సో ఒక 3-4 నేమ్స్ వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ సంజన గారు, థ్యాంక్ యూ సో మచ్. మీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఇంకెవరిదైనా కూడా చదువుదాం అనుకుంటున్నాను, చూస్తున్నాను. సో ఇంకొకళ్ళు ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ హైటెక్ అబ్బాయి కార్ నేర్చుకుంటూ నడుపుతున్నారు, చూసారా.
సో నా టెన్షన్ అయితే అంత ఇంత కాదు, మొత్తం రాకుండా ఏం లేదు, వచ్చు ఆయనకి. కాకపోతే ఎప్పుడైనా ఇలా కారు ఉంటేనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో భయం వేసింది కానీ బాగానే డ్రైవ్ చేశారు. హాయ్ చెప్పమ్మా అందరికి. మియమను మియో మియమను మియమను. కిట్టు నీ పేరు కిట్టు అని చెవులో చెప్పండి కన్నా 3 సార్లు. అలాగే చెప్తాను తెలుసా. అండ్ ఇక్కడ పిల్లితో ఆడుకుంటున్నాం. నాకు పిల్లి అంటే చాలా భయం, అంటే టచ్ చేయడానికి అయితే చాలా భయం. బట్ దూరం నుంచి చూస్తే క్యూట్గా అనిపిస్తుంది కానీ టచ్ చేయడం భయం. కానీ అక్కడున్న 4 డేస్లో దాన్ని ఎత్తేసుకున్నాను నేను. భలే అనిపించింది, పిల్లి అంతా క్యూట్గా ఉందో, దానికి కిట్టు అని నేనే పేరు పెట్టాను. సో శ్రావణికి కూడా కుక్క పిల్లలు పిల్లి పిల్లలు ఇవన్నీ బాగా ఇష్టం అనమాట. సో దాని ఇంట్లో ఎప్పుడు కుక్క పిల్లలు పిల్లి పిల్లలు ఏయోటి ఉంటూనే ఉంటాయి. అండ్ వాళ్ళ హౌస్ సూపర్గా ఉంటుంది. హలో బేబీ, హలో చెప్పండి. హలో, ఎక్కడికి వెళ్తున్నాం? సర్ప్రైజా? అండ్ మేము సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎక్కడికో కాదండి, పార్క్ వచ్చాము. పార్క్లో లాస్ట్ టైం కూడా వచ్చామన్నమాట ఈ పార్క్కి. అండ్ ఈసారి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్, ఎక్కువ కలర్ఫుల్గా ఉంది. సో ఫొటోస్ దిగుదామని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాం. లైక్ పిల్లిని చూపించాను కదా, అక్కడ ఇంటికి వెళ్ళిపోయాం మేము. లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ శారీతోనే దిగుదామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బ్లౌజ్ నేను స్మైల్ బిస్పోక్ బొటిక్లో స్టిచ్ చేయించాను అనమాట. కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ వేరే వాటికి కూడా యూజ్ అయ్యేలాగా చేయించుకున్నాను బ్లౌజ్ని. అండ్ ఈ పార్క్లో చాలా ఫొటోస్ తీసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేస్తున్నాను, కొన్ని రీల్స్ తీసుకున్నాను, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. సో అలా ఈవినింగ్ 5 o'clock 5:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయి తర్వాత పానీపూరికి వెళ్ళాలి అనేది మా ప్లాన్ అనమాట రోజు. సో చూసారా, బిహైండ్ ద సీన్స్ ఇలా ఉంటాయి అనమాట ఫొటోస్ తీసేటప్పుడు. సో అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నేను వ్లాగ్ చేశాను కదా, లాస్ట్ వ్లాగ్లో మన అలేఖ్యాస్ క్లోజెట్ గురించి చెప్పాను. చాలామంది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోలో కూడా ఇచ్చానండి ఇన్స్టాగ్రామ్ లింక్. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు, ఎలా ఆర్డర్ చేయాలని అడుగుతున్నారు. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. అంటే నేను పెట్టినప్పుడు స్టాక్లో ఉంటే నేను మీకు చేస్తాను, లేదంటే లేదు. అండ్ ఇంకొక విషయం, ఎలా అయితే పాజిటివ్గా ఉంటుందో అలాగే నెగిటివ్ కూడా ఉంటుంది కదా. చాలామంది అలా సేల్ చేయటం ఏంటి, కొలాబరేషన్స్కి వచ్చి సేల్ చేసేస్తున్నారా, చాలామంది కాదు ఒకళ్ళు అన్నారు. అండ్ ఇంకొకళ్ళు దరిద్రం అలా చేయకూడదు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళు వాడకూడదు, పాతకాలం నుంచి వచ్చింది ఇలా చెప్తున్నారు. ట్రెడిషన్స్ లేకపోతే ఈ నమ్మకాలు నమ్మేవాళ్ళు నమ్ముతారు, దాంట్లో తప్పలేదు. బట్ మనం అనుకుంటే చాలా 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 ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ నేను ఆ దరిద్రం ఇలాంటివన్నీ నమ్మనండి. ఖచ్చితంగా ఉంటుంది, అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు బ్యాడ్ ఉంటుంది, ఒక్కొక్క రోజు గుడ్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఏదో ఒక దాని వల్ల దరిద్రం వచ్చేస్తుంది, ఇలాంటివి వేస్ట్. అంతే, మనం అలాంటివి మాట్లాడుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకొకటి, కొలాబరేషన్స్వి చేస్తున్నానా అంటే నాకు సంబంధించినంత వరకు నా కొలాబరేషన్స్ కూడా ఏమీ ఫ్రీగా రావట్లేదు, నా కష్టానికి తగ్గట్టే వస్తున్నాయి. అండ్ ఆ కొలాబరేషన్స్ ఊరికే ఏమీ అందరికీ పంపరు కదండి, కొంతమందికే పంపిస్తారు కదా. సో అది యాక్చువల్లీ పాజిటివ్ పాయింట్. ఒకవేళ నేను యూజ్ చేయట్లేదు అని సేల్ చేస్తున్నాను అంటే డబ్బుల కోసమనే కాదు, దానికోసం ఒక మంచి కాజ్ ఉంది, అది నా మనసుకు తెలుసు. అది మీకు కూడా తొందరలోనే చెప్తాను ఆ కాజ్ ఏంటి అనేది. బట్ ప్లీజ్ నెగిటివ్గా అయితే తీసుకోకండి. మీకు నచ్చకపోతే ఓకే ఫైన్, నో ప్రాబ్లం, అస్సలు లేదు. ఎందుకంటే నాకు తెలుసు ముందే ఇలాంటిది ఉంటుంది అని. బట్ నాకేం ప్రాబ్లం లేదు, నేను సంపాదించుకోవాలి ఇలాంటిది అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు తెలుసా, ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడానికి అందరికీ వాటికి మళ్ళీ నేను మెసేజ్ చేయడానికి పోల్ టైం పడుతుంది. నేను 300-400 అలా పెడుతున్నాను ఆ ప్రైజెస్. నేను తీసుకున్నది కొన్ని ప్రైస్ పెట్టే తీసుకున్నాను, కొన్ని కొలాబరేషన్స్ వచ్చిన హాఫ్ ప్రైస్ పెట్టి తీసుకున్నాను. బట్ నేను అన్నీ 200-300 రేంజ్లోనే పోస్ట్ చేస్తున్నాను మోస్ట్లీ. సో నాకు సంబంధించినందుకు డబ్బులు సంపాదించాలంటే చాలా రకాలే ఉంటాయి, ఎన్నైనా సంపాదించుకోవచ్చు. కానీ మంచిగా ఒక మంచి కాజ్ కోసం చేసేదానికి కూడా మీరు ఇంత ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అదే థాట్ అందరికీ రావచ్చు కూడా, అందుకని నేను చెప్తున్నాను. ఇదేమీ నెగిటివ్గా నేనేం తీసుకోవట్లేదు. ఎంతమంది ఏమనుకున్నా నాకు నచ్చింది, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నంత వరకు నేను చేస్తాను, అది నాకు ఇష్టం, చేస్తానంతే. సో అంతే. ఇక్కడైతే చూసారు కదా, పానీపూరి తింటున్నాం. ఇక్కడ
బెస్ట్ పానీపూరి దొరుకుతుంది. నాకైతే చాలా చాలా ప్రాణం చెప్పాలంటే ఇక్కడ పానీపూరి. సో అదనమాట. సో చూసారు కదండి ఈ బ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో నేను ఉండేది ఇక్కడ 4 days, మ్యాక్సిమం 2-3 బ్లాగ్స్ అనేవి షేర్ చేయడానికే ట్రై చేస్తాను. సో రేపు వ్యాలంటైన్స్ డే అనమాట. సో రేపు ఇక్కడ ఉండబోతున్నాము. యాక్చువల్లీ అనుకోకుండా ప్లాన్ అయిపోయింది. అంటే చాకిని చూసుకోవడానికి సునీల్ ఉండాలి, తనేమో ఉండడు నెక్స్ట్ వీక్, అందుకని ఈ వీకే రావాల్సి వచ్చింది అనుకోకుండా. చాకీ బర్త్డే మీలో చాలామందికి తెలుసు. సో తప్పలేదు, ఇక్కడికి వచ్చేసాము. సో అదనమాట ప్రస్తుతానికి. రేపటి ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే బయటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తిరగాలి, అది ఇది అని. బట్ చూడాలి రేపు ఎలా జరుగుతుందో. రేపైతే వ్లాగ్ షేర్ చేస్తాను మీతో, ఓకేనా? ఇక్కడితో అయితే ఈరోజు వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మంచి వీడియోతో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.